సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ సూపరింటెండెంట్ బోపన సత్యనారాయణ, అచ్యుత మధుసూదన్ రావుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగపుట్టలో పాల్పోసిన అనంతరం కలెక్టర్ బాలాజీ శ్రీ స్వామివారిని దర్శించుకునగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ ను బోపన సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి స్వాతి, ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, తోట చెన్నకేశవులు, తిమ్మన రామకృష్ణ, బర్మా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్యకు ఎమ్మెల్సీ వారిని ఏపీ అర్చక పురోహిత సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్యకు ఎమ్మెల్సీ వారిని ఏపీ అర్చక పురోహిత సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. గత వైసీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీ కార్పొరేషన్ లో విలీనం చేశారని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోల్లా కుటుంబ శాస్త్రి ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు పరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన వినతి చేశారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించిన వేమూరి ఆనంద సూర్యకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి సాయి, అభిషేక్ శర్మ, విజయేంద్ర శర్మ, భాస్కర్ శర్మ, సాయి శర్మ, రాంప్రసాద్ శర్మ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణులందరికీ కూడా అనేకటువంటి పథకాలు అనేవి ఉండేవి. 2014, 2019 మధ్యలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులందరికీ కూడా చాలా వరకు లబ్ధి చేకూరింది. గరుడా పథకం మరణించిన బ్రాహ్మణ కుటుంబంలో 10,000 రూపాయల మట్టి ఖర్చులకు ఇచ్చేవారు. అలాగే పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. అన్నీ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన తర్వాత ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే వేమూరి ఆనంద సూర్య గారు అనేక మంది చైర్మన్లుగా వచ్చారు. ఆ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులందరికీ కూడా లబ్ధి చేకూరడం జరిగింది. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని బీసీ కార్పొరేషన్లో కలిపేయడం వలన కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి పథకాలు ఏవి కూడా బ్రాహ్మణులకి రావడం అనేది జరగలేదు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరలా పునః బ్రాహ్మణ కార్పొరేషన్ని వేరు చేసి బీసీ కార్పొరేషన్ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ వేరు చేసి బ్రాహ్మణులందరికీ కూడా తగమంది బ్రాహ్మణులకి అలాగే లబ్ధి చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. 41వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఆక్రమణ తొలగించి రోడ్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 41వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఆక్రమణ తొలగించి రోడ్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు గతంలో అధికారులు కూల్చివేసిన సదరు శకలాలు ఇంకా అలాగే ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా పరిణమించిందని వారు వాపోయారు. ఇంకా కొన్ని ఆక్రమణ తొలగించాల్సి ఉందని వాటిని కూడా తొలగించి రాజీవ్ నగర్ లో రోడ్డు, డ్రైన్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. మరి ఇళ్ల స్థలాలు అయితే అలాగే ఉండే కానీ 30 సంవత్సరాల మట్టి మేము కట్టుకోవడానికి మాకు దారి లేదు, ఒక ట్రాక్టర్ రావడానికి లేదు. ఏదైనా కార్యక్రమానికి షామియానా వేసుకోవడానికి కూడా మాకు ఎటువంటి ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఇక్కడైతే ఖాళీ లేదండి. మాకు ఈ రోడ్డు మాత్రం కంపల్సరీగా వేయించాలని అడుగుతున్నామండి. రోడ్డు ఆక్రమించేసి మాకు నడవడానికి కూడా ఖాళీ ఇవ్వట్లేదండి. మీరు దారి ఇవ్వట్లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా దారి ఇవ్వట్లేదు. మీరు దయచేసి మా యందు దయ ఉంచి మాకు రోడ్డు ఆక్రమణ తొలగించాలి. తొలగించిన ఆక్రమణ కూడా మళ్ళీ ఆపేరండి. అలాంటిదాన్ని మరి మీరు క్లియరెన్స్గా చేయమని మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి గతంలో అర్జీ పెట్టగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
రోడ్డు ఆక్రమణలో ఉన్నదాన్ని కొంత తొలగించారు. అయినప్పుడు కూడా మిగతాది కూడా తొలగించకుండా అలాగే ఉంచి వేశారు. మేము వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా ఈ రోడ్లో పిల్లలు వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. మా యందు దయించి కలెక్టర్ గారు రోడ్డు మచిలీపట్నంలో ఇటుపక్కన ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఆక్రమణలో ఉన్నావో తొలగిస్తున్నారో మావి కూడా తొలగించి ఈ ఆక్రమంగా వేసినటువంటి ఇల్లుల్ని తొలగించవలసిందిగా కోరుతున్నాం. 41వ డివిజన్ కిల్ల బలరామపేట రాజీవ్ నగర్ కాలనీలోని రోడ్డు ఆక్రమణలో కొన్ని ఇళ్ళు నిర్మించారు. వీటిని గతంలో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారు కొన్ని ఇళ్ళని తొలగించారు. మరి ఇంకా కొన్ని ఇళ్ళని ఈ ఆక్రమణను తొలగించాలి. మరి ఇప్పుడు మేము వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి రోడ్డు తీసినప్పటికీ కూడా మిగతాదంతా కూడా మళ్ళీ ఆక్రమించి వెళ్ళటానికి దారి లేకోకుండా చేశారు. ఈ ఆక్రమణని తొలగించవలసిందిగా కోరుతున్నాం. తప్పిదాలు లోపాలు లేకుండా ప్రజల భాగస్వామ్యంతో రీసర్వే నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెంలో జరుగుతున్న రీసర్వేను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఆర్డీఓ స్వాతితో కలిసి కలెక్టర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న రీసర్వేస్ ను స్వయంగా పరిశీలించారు. తొలుత గ్రామ సచివాలయంలో స్థానిక అధికారులతో రీసర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కోసూరువారిపాలెం గ్రామ పంచాయతీని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రముఖులు కోరారు. నాగమల్లేశ్వరరావు కలెక్టర్ ను కోరారు. గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ భవనానికి మరమ్మతులు చేయాలని పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కోసూరు రామాంజనేయులు కలెక్టర్ ను కోరారు. అలాగే మోపిదేవులో రైతు బజార్ను రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని రామాంజనేయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతు రీసర్వేలో స్థానిక అధికారుల వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ స్వయంగా నాగరాజు పొలం వద్దకు వెళ్లి సర్వే చేయించారు. పంచాయతీ సర్పంచ్ కోసూరు అనీష, గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ మల్లేశ్వరరావులు కలెక్టర్ ను సత్కరించి ఎస్టీ కాలనీ రోడ్డుతో పాటు ఎస్సీ కాలనీలో రోడ్డు నిర్మించాలని వినతి పత్రాన్ని అందించారు. మండల్ కోసువారిపాలెంలో రీసర్వే ఎలా జరుగుతుంది అని పర్యవేక్షణ చేసేదానికి రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు మనం చేపట్టే ఈ భూ రీసర్వేలో ఎటువంటి తప్పిదాలు ఎటువంటి లోపాలు రాకుండా మళ్ళీ మనం చేసే రీసర్వేని ప్రజల భాగస్వామ్యంతోనే చేయాలి అని చాలా క్లియర్గా డిసిషన్ తీసుకున్నారు. ఆ మేరకు యాక్చువల్లీ ఈరోజు రీసర్వే క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుంది, ప్రజల భాగస్వామ్యంతోనే జరుగుతుందా, వాళ్ళకంతా నోటీసెస్ ఇచ్చారా, వాళ్ళ దగ్గర ఏమైనా గ్రివెన్సెస్ ఉన్నాయా, ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, రెండోది మన విలేజ్ సర్వేయర్స్కి కూడా అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ని క్లియర్ చేసే దానికోసం ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. బడ్జెట్లో చేనేత పరిశ్రమకు అన్యాయమే జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ అన్నారు. బడ్జెట్లో చేనేత పరిశ్రమకు అన్యాయమే జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ అన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని వాసవి క్షేత్రంలో మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నేతన్నలకు పని కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్లో చేనేత కార్మికులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆయన వాపోయారు. సహకార సంఘాలు అప్పులు రద్దు చేయాలని, సంఘాలకు చెల్లించాల్సిన యారన్ సబ్సిడీ, థ్రిఫ్ట్ ఫండ్ చెల్లించాలని, బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి వర్కింగ్ లో ఉన్న సంఘాలకు ప్రోత్సాహం అందించి ఆదుకోవాలని, చేనేతకు 2,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కార్యదర్శి గోరు రాజు, జిల్లా అధ్యక్షుడు వాస గంగాధర్రావు, పంచల నరసింహారావు, నందం చంద్రకళ, ఇతర జిల్లాల నుండి వచ్చిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఎంతకాలం పరిపాలన చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి వృత్తిదారుల పట్ల సమాజంలో చెందుతున్నటువంటి మార్పుకు అనుగుణంగా అనేక వృత్తుల్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు వృత్తిదారులకి లాంటి సాయం చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటికే దేశం మొత్తం మీద కులగణన విషయంలో కులగణన చేస్తే అసలు వాస్తవ పరిస్థితి సమాజంలో ఎవరు ఏ జనాభా ఎంత ఉంటారని తేలుతుందనే అంశం చర్చకు వస్తుంది. ఆల్రెడీ అనేక రాష్ట్రాల్లో కులగణన విషయంలో తీర్మానం చేసి కులగణన కొనసాగుతుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కులగణన చేయడానికి కూడా, నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ కులగణన చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వృత్తిదారులకు సంబంధించినటువంటి విశ్వకర్మ కౌశల్య యోజన పథకం నేను అమలు జరుపుతాను, వృత్తిదారులకు మేలు చేస్తాను, బీసీలో ఉన్న వాళ్ళు ఉద్ధరిస్తానని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి అయ్యా 5% వడ్డీతో అంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి చేనేత పట్ల రికార్డులు తయారు చేస్తూ 100 కోట్ల రూపాయల అధికారులు పాలకవర్గాలు తింటా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.
అందుకని పవర్ లూమ్లని మొత్తం పూర్తిగా అరికట్టాలి, చేనేతను పూర్తిగా రంగంలో తీసుకురావాలి, చేనేత బట్టనే స్కూల్ పిల్లలకి ఇవ్వాలి, అదేవిధంగా ఎగ్జిబిషన్ లో పవర్ లూమ్ బట్టలు లేకుండా చేయాలి. ఇవన్నీ చేయాలంటే గతంలో ఎన్టీ రామారావు గారు చేనేతను రక్షించడానికి జనతా వస్త్ర పథకం ప్రవేశపెట్టి చీరలు దోవతలు తయారు చేయించి అవి సగం ధరకే మార్కెట్లో అమ్మి చేనేత కార్మికులు పని కల్పించారు. మరి ఎన్టీ రామారావు గారు వాస్తవం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా చేనేతను ముందుకు తీసుకెళ్లాలి తప్ప చేనేతను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మన 28 రాష్ట్ర సచివాలయం దగ్గర రాష్ట్ర కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది. రేపు 15వ తారీఖు మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు అధికారులు. ఆ 15వ తారీఖు డీటెయిల్స్ చేనేతకు సంబంధించి చేనేత వృద్ధి కోసం ఉంటే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వం చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో సహకార వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ధ్వంసం అయిపోయింది. 2017 నుంచి ఇప్పటి వరకు సహకార సంఘాలకి 156 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. ఈ రోజున సహకార సంఘాలు నడుస్తున్నాయంటే జీడీసీసీ బ్యాంకు అప్పు తీసుకొని ఆ అప్పులు వడ్డీలు కడతా నడుస్తున్న పరిస్థితి ఉంది. 2017లో చంద్రబాబు నాయుడు గారు ఉండగా 40% యార్న్ రిబేట్ యార్న్ సబ్సిడీ ఇస్తా అన్నాడు. దానిలో సహకార సంఘాలకు 10%, కార్మికులకు 30% చెల్లిస్తా అన్నాడు. అట్లాగే థిఫ్ట్ ఫండ్ మనం 8 పైసలు 100కి 8 రూపాయలు మనం వర్కర్ దగ్గర తీసుకుంటే దానికి ప్రభుత్వం 16% కల్పిస్తానంది. అట్లాగే పావలా వడ్డీ ఈ డోక్రా గ్రూప్ రుణాలకు ఇచ్చినట్టుగా మాకు కూడా సహకార సంఘాలకు ఇచ్చేవాళ్ళు. దానివల్ల సహకార రంగం బ్యాంకుల్లో వడ్డీని తట్టుకొని నిలబడటానికి ఉపయోగపడేది. దాన్ని కూడా ఆపేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అవనిగడ్డలో కూటమి శ్రేణులు వైఎస్ జగన్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అవనిగడ్డలో కూటమి శ్రేణులు వైఎస్ జగన్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అవనిగడ్డ ప్రధాన సెంటర్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సైకో జగన్ రెడ్డి ఫోటోలను దహనం చేసి జగన్ కు వ్యతిరేకంగా కూటమి శ్రేణులు నినాదాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే సైకో జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకు గాను అవనగడ్డ నియోజకవర్గంలో ఈరోజు అవనగడ్డ నడిబొట్టున నిరసన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోల్ని దహనం చేయడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయిలో ఉన్నాడా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి తప్ప వైసీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ ఆయన ఈరోజు కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. పరిపాలించమని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను కోరితే ఇచ్చినందుకు గాను రూమ్లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకుని నిజమైన పరిపాలన చేయనీయకుండా వాళ్ళ సైకోలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెదజల్లి భూదాహం ధనదాహం మొత్తం దోచుకుంటూ పోయారు రాష్ట్రాన్ని మొత్తాన్ని. అలా కాకుండా పరిపాలన ఏ విధంగా చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల అధికారం ఇచ్చే వరకు కూడా వెయిట్ చేశాడు. ఆయన ఎక్కడా కూడా అడ్డగోలుగా వెళ్ళలేదు, పదవి తెచ్చుకోలేదు. ఆయనకు అవకాశం కావాలనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు ఏదైనా వెంటనే వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన రోజున మాత్రమే నేను చట్టసభల్లో అడుగు పెడతాను, అప్పటి వరకు నాకు విడిగా వచ్చే పదవులు వద్దని చెప్పి చిత్తశుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా రోడ్లు వేయినటువంటివి సెలెక్ట్ చేసుకుని కావాలని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఈ రోజున ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడా కూడా దోపిడీ గురి కాకుండా, దోపిడీ చేయకుండా కావాలని తన సొంత డబ్బులు, తన కుటుంబ సభ్యుల డబ్బులు కూడా ఈరోజు బయటకు తీసుకొచ్చి ప్రజలకి ఇవాళ దాన ధర్మాలు చేస్తూ ఏ విధంగా పరిపాలన చేయాలని చూపించేటటువంటి నిఖార్సైనటువంటి వ్యక్తి. సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలపై సంఘటితంగా స్పందించాలి అని పలువురు భక్తులు పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యురాలు సూయిజ్ రావూరి మాట్లాడారు. మహిళల కోసం అనేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయని వాటి పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలని కోరారు. అవసరమైతే అందుకోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేద్దామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజస్వి పొన్నం మాట్లాడుతూ మహిళలకు తోటి మహిళల కంటే పురుషుల నుండే ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.
రెక్టర్ ఎంవి బడవేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి దేశంలో మహిళలకు గౌరవం ఇస్తున్న దేశం మన దేశం అన్నారు. రిజిస్టర్ ఎన్ ఉషా మాట్లాడుతూ చదువు ఒక్కటే మహిళల అభ్యున్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి మాట్లాడుతూ ఉద్యోగాలు చేసే మహిళలపై ఆయా ప్రదేశాల్లో మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయని వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళల ఉద్యోగాల కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కృష్ణ విశ్వవిద్యాలయంలో అమలు చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎన్ సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు అంశాలపై నిర్వహించిన పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కేవలం ఇది మగవారు చేయగలరు, ఇది ఆడవారు చేయలేరు. ఇంజనీరింగ్ కోర్సెస్లోనే చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ మగవారు చేయగలరు, ఆడవారు చేయలేరు. సర్జరీస్ మగవారు చేయగలరు, ఆడవారు చేయలేరు. ఈ డిస్క్రిమినేషన్స్కి ఆ బ్యారియర్స్ ఏంటి అనేది మనం గుర్తించాలి. వాటిని ఒక్కలమే కాకపోయినా టీమ్గా వాటిని ఎలా మనం అధిగమించవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. We should exchange our knowledge with each other. We should lend our hand to another woman to uplift her. ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, ఇప్పటికీ కూడా నలుగురు ఆడవాళ్ళు కలిసి కూర్చుంటే ఏ న్యూస్ అయినా కూడా ర్యాపిడ్ ఫైర్ లాగా వెళ్ళిపోతుంది అనేది అనుకుంటారు. కానీ మనం తీసుకురావాల్సిన నానుడు ఏంటంటే ఒక నలుగురు ఆడవాళ్ళు కలిసి పనిచేస్తే ఏ పనైనా రాకెట్ స్పీడ్తో చేయగలమని. I'm sure you all would have really understood the agony behind their, speeches. One thing I want to tell Suis Madam, I will definitely recommend one thing to our Vice Chancellor, the present Vice Chancellor, that we should have a bigger auditorium so that we can include, as you have said, we can include even the boys here along with the girls. Just now Madam has been saying that even boys should be here so that they also will change their mindset along with the girls, because the problems come from both the sides, not just the girls. City Cable News samaptam.